హలో హాయ్ అండి అందరికీ. మీ అందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా ఏపీలో గేమ్ చేంజర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన ఒక ఇద్దరు యువకులు ఇంటికెళ్తున్న సందర్భంలో బైక్ యాక్సిడెంట్‌కి గురై అక్కడికక్కడికే చనిపోవడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఈ యొక్క ఇష్యూ మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించి వాళ్ళిద్దరికీ చెరో ఒక 5,00,000 నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. అయితే వైసీపీ పార్టీ ఒక విమర్శన అయితే చేసింది. అల్లు అర్జున్ అయితే మీరు తీవ్ర స్థాయిలో విమర్శించారు. పరామర్శించాలని చెప్పేసి అడిగినారు. మరి మీకేమైంది? ఇప్పుడు మీ ఫ్యాన్సే కదా చచ్చిపోయింది. మీరు పరామర్శించవచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక తీవ్ర స్థాయిలో విమర్శ అయితే రావడం జరిగింది. అయితే ఈ విమర్శల అనుగుణంగా ఆయన ఆ కుటుంబాలను కలుస్తారు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. అందులో భాగంగానే కొంతమంది ఎవరైతే ఈ కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్‌ని పిఠాపురం దగ్గర నియోజకవర్గం ఆయన పర్యటించే ప్లేస్‌కి అయితే తీసుకెళ్లారనమాట. కాకపోతే అక్కడ వీళ్ళని పరామర్శించలేదు. అయితే ఈళ్ళు మా ఫ్యామిలీలు చనిపోయి మేము పుట్టడి దుఃఖంలో ఉన్నా గానీ, మేము వచ్చినా గానీ కనీసం పవన్ కళ్యాణ్ గారు పరామర్శించలేదు అని చెప్పేసి వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. చూసారు కదా, వాళ్ళు తీసుకొచ్చారు ఆఫీసర్లు పవన్ కళ్యాణ్ గారు కలుస్తారని చెప్పేసి. చెప్పాలి కదా, అధికారులు వచ్చారు, మీరు పొద్దుటే ఇక్కడికి వచ్చాడు అన్నారు. ఎంఆర్ఓ గారు ఆఫీసర్ తీసుకెళ్ళారు, ఎక్కడెక్కడికో కనీసం మేము మాలని చెప్పినా సరే ఎవరు పట్టించుకోలేదండి. చూసారు కదా, వాళ్ళ బాధ ఏంటంటే మేము అసలే ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయి బాధలో ఉన్నాం, కొడుకు చనిపోయి బాధలో ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు పిలుస్తారని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చారు. తీరా ఆయన పరామర్శించింది పోయి మేము ఎప్పుడో పొద్దున 7ంటికి వచ్చి సాయంత్రం దాకా కూర్చున్నాం, అయినా కానీ మమ్మల్ని పరామర్శించలేదు. ఇక్కడ మేము కష్టాలు ఉంటే మమ్మల్ని ఇక్కడికి పిలిచి అవమానించారని చెప్పేసి వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి కమ్యూనికేషన్ ఏమైనా అయిందో మనకి తెలియదు, కానీ వాళ్ళని కలిసి ఉంటే బాగుండేది అనేది ఇక్కడ అభిప్రాయం. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.